నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ అనిల్. 'అల్లు అర్జున్ పుష్ప 2' డిసెంబర్ 5వ తారీఖైతే రిలీజ్ అయితా ఉంది. అందరికీ తెలిసిందే. కానీ దానిలో ఐటెమ్ సాంగ్ మనందరం చూసినట్లయితే 'శ్రీలీల' గారు 'కిసెస్' అనే ఐటెమ్ సాంగ్ అయితే రావడం అయితే జరిగింది. దాని మీద చాలా రూమర్స్ వస్తా ఉన్నాయి. 'శ్రీలీల' గారి పైన తను హీరోయిన్‌గా అయితే ఉండడం అయితే జరిగింది. ఈ ఐటెమ్ సాంగ్ చేయడం ఏంది అని చాలా తనకి విమర్శలొస్తున్న నేపథ్యంలో తను నిన్న క్లారిటీ ఇచ్చే దాఖలాలైతే కనపడ్డాయి. నిన్న ఒక ప్రెస్ మీట్‌లో తను మాట్లాడుతూ ఏదైతే ఈ ఐటెమ్ సాంగ్‌కి సంబంధించి రూమర్స్ వస్తా ఉన్నాయో వాటన్నిటిని కొద్దిగా మీ ఆపాలి అన్నట్టుగా, అదేవిధంగా తనకి చాలా ఐటెమ్ సాంగ్స్ వచ్చాయి. కానీ అవన్నీ తను ఒప్పుకోలేదు. ఇక్కడ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ సినిమా కాబట్టి, అదేవిధంగా ఇక్కడ చాలా వరకు సమంత గారు నన్ను సపోర్ట్ చేయడం, తను ఎంకరేజ్ చేయడం వల్ల నేను ఈ సాంగ్ చేస్తానంటూగా తనైతే చెప్పింది. అదేవిధంగా తన రెమ్యునరేషన్ గురించి కూడా సోషల్ మీడియాలో చాలా చర్చనీయంగా జరిగింది. అసలు 'శ్రీలీల' గారు ఈ 'కిసెస్' ఐటెమ్ సాంగ్‌కి 'పుష్ప 2'లో మరి ఎంత రెమ్యునరేషన్ తీసుకుంది? ఎందుకంటే చాలా వరకి గతంలో కూడా సమంత గారు 'పుష్ప 1'లో 'ఊ అంటావా మామ ఊ అంటావా మామ' అనే సాంగు దేశవ్యాప్తంగా హల్చల్ చేసింది. అంటే ఎన్ని భాషలలో వరల్డ్ వైస్‌గా 'పుష్ప 1' అయితే రిలీజ్ అయినప్పుడు కూడా అన్ని భాషలలో ఒక ఊపు ఊపు ఊగిందంటే మరి ఈ ఐటెమ్ సాంగ్ అని చెప్పుకోవచ్చు. ఏ సినిమాకైనా గానీ ప్లస్ పాయింట్ ఐటెమ్ సాంగ్ అయితే అయితది. అంటే మన చిత్ర పరిశ్రమలోనైతే స్పెషల్ సాంగ్‌కి ఒక సెపరేట్ లీగ్ అయితే ఉంటాయి. ఈ సెపరేట్‌కి సంబంధించి అంటే ఈ అన్ని సాంగ్‌లు వేరు, ఐటెమ్ సాంగ్ వేరు. వేరు సినిమాకి ఎంతవరకు తీసుకెళ్లాలో అంతవరకు కూడా ఐటెమ్ సాంగ్ తీసుకొనెళ్తాయి. అదేవిధంగా 'పుష్ప 1'లో కూడా సమంత గారు చేసిన ఐటెమ్ సాంగ్ 'ఓ అంటావా మామ ఓ అంటావా మామ' తన మీద కూడా గతంలో విమర్శలొచ్చాయి. ఏంది అల్లు అర్జున్‌తోని ఆ ఐటెమ్ సాంగ్‌లో అట్లా డాన్స్ ఏసింది. తను అలా ఊహించుకోలేదు. ఒక హీరోయిని మళ్ళీ ఒక సైడ్ క్యారెక్టర్ లెక్క వస్తా ఉంది. ఇట్లా డాన్స్ ఏయడం ఏందని కూడా సమంత మీద కూడా విమర్శించారన్నమాట. ఇయన్నీ ఇప్పుడు 'శ్రీలీల' మీద కూడా అదే విమర్శల వర్షం కురిపిస్తా ఉంది. బట్ అన్నిటికి నిన్న క్లారిటీ ఇచ్చిన దాఖలాలైతే కనబడతా ఉన్నాయి. సినిమాలోనే చాలా ఏదైతే పూర్తి స్థాయిలో సినిమా అంతా ఒక ఎత్తైతే ఈ ఐటెమ్ సాంగ్ అయితే ఒక ఎత్తైతే ఉంటది. దాంట్లో భాగంగానే దర్శకుడు సుకుమార్ తెరకెక్కించిన ఈ సినిమా మరి యావత్ భారతదేశం ఉత్కంఠగా ఎదురు చూస్తా ఉంది. అల్లు అర్జున్, సుకుమార్, దేవిశ్రీ ప్రసాద్ కాంబినేషన్ అంటేనే మనకు అదిరిపోతా ఉంటది. వీళ్ళిద్దరి మధ్యలో ఒక ఐటెమ్ సాంగ్ అంటే వీళ్ళిద్దరు కాంబినేషన్‌లో ఐటెమ్ సాంగ్ వస్తదంటేనే అది ఎప్పటికైనా నిలిచిపోయే సాంగ్ అని గూడా అనుకోవచ్చు. అదేవిధంగా మన 'పుష్ప 1'లో 'ఊ అంటావా మామ' సాంగు పాన్ ఇండియా వైస్‌గా ఎంత హల్చల్ చేసిందో మనం చూసాము. అంటే వీళ్ళిద్దరి కాంబినేషన్‌లో తగ్గేదేలే అన్నట్టు మరి అంతవరకు తీసుకెళ్తది. మరి పార్ట్ 2లో వస్తున్న 'కిసెస్' సాంగ్ గూడా భారీ అంచనాలైతే మరి నిన్న వచ్చిన అంటే వస్తున్న వీడియో చూసిన తర్వాత మరి చాలా ఎత్తున అయితే మరి భారీ స్థాయిలో ఆకాంక్షలైతే ఉన్నాయి. ఈ సాంగ్ టాలీవుడ్ బ్యూటీ 'శ్రీలీల' గారు మరి దీనిలో మెరిసిపోయారనమాట. తను చేసిన డాన్సు క్లియర్ కట్‌గా మస్తు అంటే డాన్స్ అనేది అక్కడ క్లియర్ కట్‌గా కనిపిస్తా ఉంది. తన యాక్షన్ అంటే తన డాన్సుతో అంటే ఇంతకుముందు మనం డాన్స్ 'శ్రీలీల' గారు బాగా చేస్తారనే విషయం తెలుసు. కానీ ఐటెమ్ సాంగ్‌లో తను రావడం వల్ల ఇంకా మెరుగైన ఇంకా బాగా అరే! 'శ్రీలీల' గారుగా ఈ కోణం గూడా ఉందా అనే విధంగా తను డాన్స్ ఏసింది. డాన్స్ ఇచ్చి పడేసింది. వాళ్ళ అభిమానులు ఎవరైతే ఉంటారో వాళ్ళకి పండగే పండగ. శ్రీలీల అభిమానులకి పండగ అంటే పండగ. అంత విధంగా తను మరి చేసింది. అదేవిధంగా తన రెమ్యునరేషన్ ఇప్పుడు సాధారణంగా వీళ్ళు ఎవరైతే ఐటెమ్ సాంగ్ చేసేవాళ్ళు కొంతమంది మనం చూస్తున్నది 'జాన్వీ కపూర్', 'శ్రద్ధా కపూర్' వీళ్ళ దాంట్లోళ్ళు మనం ఐటెమ్ సాంగ్ చాలా కనబడతారు వీళ్ళు. వీళ్ళు 3-4 లక్షల దాకా మరి వీళ్ళు రెమ్యునరేషన్ తీసుకుంటారు. కానీ తను 'శ్రీలీల' గారు ₹1,00,00,000 మాత్రమే మరి ఐటెమ్ సాంగ్ చేశారు. తను ఈ సినీ వర్గాల్లో కొంత చర్చ నడుస్తా ఉంది. అంటే 1,00,00,000 కంటే ఎక్కువ కూడా తీసుకోవచ్చు. కానీ తను అక్కడ సమంత గారు చెప్పడం వల్ల ఐటెమ్ సాంగ్ చేశాను ₹1,00,00,000కి అంటే తన రెమ్యునరేషన్ తీసుకుందన్నట్టు కూడా కొంత చర్చనీయంగా జరుగుతా ఉంది. తను ఏదైతే రూమర్స్ వస్తా ఉన్నాయో అవన్నీ తను సినిమాలు చాలా తీసినప్పటికి గూడా ఈ ఆఫర్‌లు గూడా వచ్చాయంట తనకి. ఐటెమ్ సాంగ్‌లు చాలా ఆఫర్‌లు వచ్చినప్పటికి గూడా కానీ తను రిజెక్ట్ చేసింది. ఇందులో పాన్ ఇండియా కావడం, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కావడం, వాళ్ళు ఏం చెప్పారంటే సినీ బృందం అంటే ఈ సాంగ్ వల్ల ఇప్పుడు మేమేం చెప్పము. అంటే ఇప్పుడు తీసేటప్పుడు మేమేం చెప్పము. సినిమా రిలీజ్ అయిన తర్వాత ఈ సాంగ్ గురించి ఎంతమంది మాట్లాడుకుంటారో నువ్వు చూడొచ్చు అని గూడా తను చెప్పారన్నమాట. అంటే గతంలో ఏదైతే 'పుష్ప 1'లో 'ఊ అంటావా మామ' సాంగ్ ఎలా అయితే అయిందో ఇలా గూడా
పుష్ప 2లో కూడా ఈ సాంగ్ ఈ విధంగా అయితదని చెప్పారు. అదేవిధంగా ఇయన్నీ వాళ్ళు చూసిన తర్వాత అయితే బా బావుంటుంది అని తను నమ్మి ఐకాన్ స్టార్ కాబట్టి అల్లు అర్జున్ గారు అడుగుతున్నారు కాబట్టి, అదేవిధంగా సమంత గారు చెప్పారు కాబట్టి, మరి నేను చేశానని కూడా తనైతే వాళ్ళ అభిమానులకైతే చెప్పడం అయితే జరిగింది. తన ఎవరైతే అభిమానులు ఎవరైతే ఉంటారో వాళ్ళు మీరు ఇబ్బందిగా ఫీల్ అయితే సారీ అన్నట్టు కూడా తను వ్యక్తపరిచింది. మొత్తానికి శ్రీలీల తన ఐటెమ్ సాంగ్‌లో అయితే దుమ్ము దులిపింది భయ్యా. ఆ సాంగ్ చూస్తుంటేనే అది మామూలుగా లేదు. మొత్తానికి శ్రీలీల ఈ సాంగ్‌లో తను చేసిన పర్ఫార్మెన్స్ గానీ, తను అల్లు అర్జున్ గారి గురించి మనం చెప్పనవసరం లేదు. పాన్ ఇండియా స్టార్ అయిన తను డాన్స్‌లో కానీ, తన యాక్టింగ్‌లో గానీ, తనదైన శైలి ఎంతైనా అంత ఉంటది. కానీ తనకి తగ్గట్టుగా చేయడం కొంత కష్టమైనప్పటికి గూడా శ్రీలీల గారు బాగా చేశారు. అదేవిధంగా తన రెమ్యునరేషన్ గురించి, తన గురించి కొంత ట్రోల్ చేస్తా ఉన్న సోషల్ మీడియా వర్గాలకు గూడా తను క్లియర్ కట్‌గా చెప్తున్న దాఖలాలైతే కనబడతా ఉన్నాయి. నేను ఈ సిట్యుయేషన్‌లో చేశాను. ఖచ్చితంగా ఇక్కడ పాన్ ఇండియా మూవీ ఒకటి, అల్లు అర్జున్ మూవీ ఇంకొకటి. అదేవిధంగా వాళ్ళు చాలా కాన్ఫిడెన్స్‌గా ఉన్నారు. వాళ్ళ కాన్ఫిడెన్స్ నచ్చి వాళ్ళు ఇందులో నన్ను ఎంతవరకు సాంగ్ డాన్స్ పర్ఫార్మెన్స్ చెప్పియాలో అంతవరకు చెప్పించారు. బాగా నచ్చింది కాబట్టి నేను చేశానని కూడా శ్రీలీల గారైతే నిన్న ఒక ప్రెస్ మీట్ లాంటి ఒక సంబంధించిన ఒక ప్రీ రిలీజ్ దాంట్లో తనైతే చెప్పడం అయితే జరిగింది. అభిమానులకి కొంతవరకైతే తన గుడ్ న్యూస్ చెప్పింది. అదేవిధంగా ఎవరైతే ట్రోల్ చేసే వాళ్ళకి గూడా